సినిమాలు ఎవరికైనా సరే సక్సెస్ ఉంటేనే కథ నడుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. విక్టరీ అంటారు. అంటే వరుసగా విజయాలు సాధించే వాళ్ళని విక్టరీ అని పిలుస్తారు. అలా విక్టరీ అనేటువంటి టైటిల్ ఉన్నటువంటి ఒక నటుడు, ఒక దర్శకుడు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఆ నటుడు విక్టరీ వెంకటేష్ అందరికీ తెలుసు. అలాగే విక్టరీ మకుటంగా కలిగినటువంటి దర్శకుడు మధుసూదన్ రావు గారు. ఆయన ఇంటి పేరు వీరమాచినేని మధుసూదన్ రావు గారు. అయితే విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఆయన. ఆయన కెరియర్లో ఆయన తీసిన సినిమాలన్నీ కూడా మెజారిటీ అంటే 75% పైన విజయవంతమైన సినిమాలే తీశారు ఆయన. మధుసూదన్ రావు గారి కెరియర్లో ఫ్లాప్ సినిమాలు చాలా తక్కువ. అబోవ్ యావరేజ్గా నడిచిపోయిన సినిమాలే ఉన్నాయి తప్ప మెజారిటీ సూపర్ హిట్లు. ఏదైనా కొంత తగ్గితే యావరేజ్ టు అబోవ్ యావరేజ్ నడిచినాయి, కానీ ఫ్లాపుల సంఖ్య చాలా తక్కువ. ఇది మధుసూదన్ రావు గారి ట్రాక్ రికార్డ్. అలాగే ప్యారలల్గా వెంకటేష్ కెరియర్లో కూడా ప్రారంభంలో కొంత తడబాటుకు గురైనా కానీ ఆ తర్వాత ఆయన కెరియర్ కూడా సక్సెస్ఫుల్గానే నడిచింది. అందుకని విక్టరీ వెంకటేష్ అన్నారు ఆయన. అలాగే ఆయన్ని విక్టరీ మధుసూదన్ రావు అన్నారు. అయితే ఈ ఇద్దరు విక్టరీల వెనకాల కామన్గా వీళ్ళకు సహకరించిన ఫ్యాక్టర్ ఒకటే. మధుసూదన్ రావు గారి కెరియర్లో కావచ్చు, వెంకటేష్ కెరియర్లో కావచ్చు, వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ ఈ విక్టరీలు కొట్టడానికి సహకరించిన అంశం రీమేక్. అంటే మధుసూదన్ రావు గారి కెరియర్లో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో 99% రీమేక్లే. 99%. ఆయన అనేక భాషల నుంచి తీసుకొచ్చి సినిమాలు రీమేక్ చేశారు. మలయాళం నుంచి తులాభారం అనే సినిమాను తీసుకొచ్చి ఇక్కడ మనుషులు మారాలి అని తీశాడు ఆయన, అది హిట్టు. తర్వాత కన్నడ నుంచి ఒక సినిమా పట్టుకొచ్చి ఇక్కడ కళ్యాణ మండపం అనే పేరుతో తీశారు, అది హిట్టు. ఇలా అనేక భాషల నుంచి ఆయన సినిమాలు తీసుకొచ్చారు. బెంగాలీ నుంచి తీసుకొచ్చారు. ఆరాధన లాంటి సినిమాలు ఎంత విజయం సాధించాయో, జగపతి బ్యానర్కి ఎంత పేరు తెచ్చిందో ఆ సినిమా మనకు తెలుసు. అలా బెంగాలీ నుంచి రీమేక్స్ చేశారు, మలయాళం నుంచి రీమేక్ చేశారు, హిందీ నుంచి చేశారు. అమానుష్ అనేటువంటి సినిమాని ఎదురీత అనే పేరుతో తెలుగులో రామారావు గారితో రీమేక్ చేశారు కదా. ఇలా అనేక సినిమాలు మధుసూదన్ రావు గారి కెరియర్లో ఆయన చేసిన సినిమాల్లో 99% రీమేక్ సినిమాలే. అలాగే ఆయన చేసినటువంటి 1-2 ఒక నవలా చిత్రం డైరెక్ట్ చేశాడు ఆయన, చక్రవాకం అనే పేరుతో. చక్రవాకం సినిమా ఎందుకు చేశాడు ఆయన, ఎందుకు అంగీకరించారు అది అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే నవలగా సక్సెస్ అయింది కాబట్టి సినిమాగా కూడా సక్సెస్ అవుతుంది అనేది నమ్మకం. అలా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని. అలాగే పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి వీరాభిమన్యు అనే సినిమా ఆయన డైరెక్ట్ చేశారు. ఈ వీరాభిమన్యు అనే సినిమా ఇది పౌరాణిక ఇతిహాసం అయినప్పటికీ మధుసూదన్ రావు గారు తన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకున్నాడు. అంటే సన్నివేశాలని ఆయన అక్కడ చదివినప్పుడు విజువల్గా ఊహించుకునేటప్పుడు ఆయన మనసులో అనేక సినిమాలు మెదిలేవి. అలా మెదలటం అనేది మనకి వీరాభిమన్యు సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అభిమన్యుడు మరణించేటువంటి సన్నివేశం, అభిమన్యుడిని చంపేసేటువంటి సన్నివేశం. కౌరవ పెద్దలందరూ అలా చుట్టూ నిలబడి ఉంటారు. వారి పంచెల అంచులు అభిమన్యుడి ముఖం మీదుగా అలా కదులుతూ ఉంటాయి. ఒక రౌండ్ ట్రాలీ షాట్ అది. ఈ కదులుతూ ఉన్నటువంటి షాటు, ఆ కంపోజిషన్ చూస్తే జూలియస్ సీజర్ గుర్తురాక తప్పదు ఎవరికైనా సరే. జూలియస్ సీజర్లో అదే షాట్ అదే యాంగిల్లో ఉంటుంది. ఉండి చంపేసేటప్పుడు వాళ్ళందరూ అలా నడుస్తూ ఉంటుంది. అలాగే ఒక డైలాగ్, చాలా పాపులర్ డైలాగ్ ఉంటుంది అక్కడ జూలియస్ సీజర్లో, యూట్యూబ్ బ్రూట్ అని. ఆ యూట్యూబ్ బ్రూట్ అనేటువంటి డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్గా అభిమన్యు సినిమాలో, వీరాభిమన్యు సినిమాలో రిపీట్ అవుతుంది. శోభన్ బాబు చాలా కాన్షియస్గా నువ్వు కూడా నా కర్ణ అంటాడు. ఆ నువ్వు కూడా నా కర్ణ అనటం వెనకాల ప్రేరణ జూలియస్ సీజర్ నుంచి
యూట్యూబ్ బ్రూట్ అనే డైలాగే నువ్వు కూడానా కర్ణగా మారింది ఇక్కడ. అంటే ఇంగ్లీషు సినిమాల ఇన్ఫ్లుయెన్స్ భారతీయ పౌరాణిక ఐతిహాసిక సినిమాల్లో కూడా జొప్పించవచ్చు అనేటువంటి విషయాన్ని మధుసూదన్ రావు గారు చాలా అద్భుతంగా చెప్పాడు, అలాగే ప్రదర్శించాడు. జనాలు మెచ్చుకున్నారు కూడా. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది, అందరికీ తెలిసిన విషయమే. అలా మధుసూదన్ రావు గారి కెరియర్లో ఇన్స్పిరేషన్, ప్రతి సన్నివేశానికి ఆయన ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకునేవాడు. తీసుకుని దాని ప్రభావం కనిపించేది మనకు తెర మీద. అలాగే ఆయన సెలెక్ట్ చేసుకునేటువంటి కథలన్నీ కూడా మెజారిటీ రీమేకులు ఉండటానికి కారణం ఏమిటి అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేది ఆయన నమ్మకం. అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ తీసుకుంటే నిర్మాతకి గ్యారంటీ ఉంటుంది, సినిమాకి మినిమం గ్యారంటీ ఉంటుంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలోకి అడాప్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది డెఫినెట్గా ట్రావెల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రజల్ని ఆకట్టుకుని ఆదరణ పొందినటువంటి సబ్జెక్ట్ అది. ఇక్కడెందుకు పొందదు మనం సరిగా తీస్తే అనేది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తోనే ఆయన మెజారిటీ రీమేకులు చేశారు, అన్నిట్లోనూ విజయం సాధించారు. ఆయనకు వచ్చినటువంటి ఫ్లాపులు పేదల బ్రతుకులు లాంటి కొన్ని సినిమాలు చేశారు ఆయన సొంత సబ్జెక్ట్తో. అలాంటి సినిమాలు ఇబ్బంది పెట్టినాయి ఆయన. అయితే ఆయన రాజకీయ పునాది ఉన్నటువంటి దర్శకుడు. ఆయన కమ్యూనిస్టు రాజకీయాల నుంచి సినిమా వైపు వచ్చాడు. విజయవాడలో ఆయన కమ్యూనిస్టు రాజకీయాలతో పర్టికులర్గా ప్రజానాట్య మండలితో సంబంధం పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. అక్కడి నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించాడు ఆయన. జగన్నాథ రథచక్రాలు లాంటి సినిమాలు కూడా చేశాడు ఆయన చివర్లో. అలా నడిచినటువంటి కెరియర్లో ఆయన తన కథ అనుకుని చేసిన సినిమాలు ఇబ్బంది పెట్టినాయి, కానీ ఆయన ప్రొడ్యూసర్ని కాపాడాలి అనుకుని చేసిన సినిమాలు ఏవి ఫెయిల్ కాలేదు, అన్నీ విజయవంతమైనటువంటి సినిమాలే. కాబట్టి మధుసూదన్ రావు గారి కెరియర్లో ఆయన సాధించిన విజయాలన్నీ రీమేకులతోనే సాధ్యమైనాయి, ప్రూవ్డ్ సబ్జెక్ట్తో సాధ్యమైనాయి. అంటే మన వాళ్ళు పురాణాలు కూడా ఎందుకు తీశారు, ఎందుకు పౌరాణిక సినిమాలే వచ్చినాయి మొదట్లో అంటే పౌరాణికాలు కూడా ప్రూవ్డ్ సబ్జెక్టే. అది ప్రజలలో ప్రచారంలో ఉండేటువంటి కథ, అలాగే రంగస్థలం మీద నాటకాలుగా అవి విపరీతమైన విజయం సాధించినటువంటి కథలు. అందుకని వాటిని కూడా ప్రూవ్డ్ సబ్జెక్టులుగానే కౌంట్ చేసి ఆ సినిమాలు ఎక్కువ తీసేవారు. పౌరాణిక కథాంశాలతో ఎక్కువ సినిమాలు వచ్చేవి. అలాగే నవలా చిత్రాలు తీయటానికి కూడా అదే పునాది. నవలా చిత్రాలు కూడా నవలలు ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి ఏదో ఒక పత్రికలో అది సీరియల్గా వస్తుంది, సీరియల్గా అది ఆల్రెడీ పాఠక ఆదరణ పొందుతుంది, పాఠకులే ప్రేక్షకులు. కాబట్టి ఆ పాఠకులకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఈ నవలని సినిమాగా ఎలా తీస్తారు, ఇది సినిమాగా చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ నవలని సినిమా తీస్తున్నారు అనగానే ప్రేక్షకులకు ఆ సినిమా మీద ఒక క్యూరియాసిటీ ఏర్పడి థియేటర్కి వస్తారు. ఇది మినిమం గ్యారంటీ సూత్రం. ఈ మినిమం గ్యారంటీ సూత్రాన్ని నమ్ముకుని నవలా చిత్రాలు కూడా మన వాళ్ళు తీశారు. ఇలా ప్రూవ్డ్ సబ్జెక్టుతో వెళ్ళాలి అనేటువంటి ఒక ఫార్ములాలోకి వెళ్ళటం వలన సొంత కథలు, అలాగే మన జీవితాల్లో నుంచి, మన సమాజంలో, మన దైనందిక జీవితంలో దొరికేటువంటి సమస్యల్ని కథలుగా మలచి సెల్యులాయిడ్ మీద చెప్పి ప్రేక్షక ఆదరణ పొందాలి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు వీళ్ళందరూ కలిసి. అది ఒక రకంగా కమ్యూనిస్టు రాజకీయాలతో ప్రయాణించినటువంటి మధుసూదన్ రావు గారు లాంటి వారు చేయటం ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. అయినప్పటికీ మధుసూదన్ రావు గారు సక్సెస్ఫుల్ డైరెక్టరు. ఆయన కెరియర్లో ఆ 99% విజయాలు ఆయనకి రీమేకుల ద్వారానే సంక్రమించినాయి. కాబట్టి విక్టరీ మధుసూదన్ రావు గారు. అలాగే ఈయనకి కౌంటర్ పార్ట్ మనం హీరోని అనుకున్నాం వెంకటేష్ గారి కెరియర్లో కూడా సక్సెస్ఫుల్ సినిమాలన్నీ కూడా రీమేక్లే. అది చంటి అనండి, లేకపోతే మరో సినిమా అనండి, దృశ్యం కావచ్చు. ఆయన చేసిన సినిమాల్లో చాలా తక్కువ స్ట్రైట్ సినిమాలు ఉన్నాయి. ఆ తక్కువ స్ట్రైట్ సినిమాలు కూడా విజయభాస్కర్ చేసినటువంటి సినిమాలు ఇవి ఉన్నాయి. కానీ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు ఇలాంటి కథలు ఉన్నాయి. కానీ వాటిలో కూడా రకరకాల ప్రేరణలు, ఇన్స్పిరేషన్లు కనిపిస్తాయి. అంటే స్క్రిప్టులో
ఆ డిజైన్ చేసేటప్పుడే సెంట్రల్ ఐడియా చుట్టూ పెట్టేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో అడాప్ట్ చేసినవే అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా ఆయన కెరియర్లో ల్యాండ్ మార్క్ హిట్స్ అనుకున్నవన్నీ 'చంటి' సినిమా తమిళ నుంచి రీమేకు, ఆ తర్వాత 'దృశ్యం' ఆయనకు ఒక టైంలో మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా, అది కూడా రీమేకే. అలా ఆయన రీమేక్ సినిమాలతోనే విజయం సాధించారు నటుడిగా. ఈయనేమో దర్శకుడిగా రీమేక్ సినిమాలతోనే విజయాలు సాధించారు. కాబట్టి ఫైనల్గా ఈ వీళ్ళిద్దరి చలనచిత్ర ప్రయాణం కంపేర్ చేసి దగ్గర పెట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే విక్టరీ అంటే రీమేక్ అని. విక్టరీ సాధించాలంటే రీమేక్ సినిమాలే శరణ్యము అనేటువంటి అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ తేడాగా మారింది. ఆ తేడాగా మారటానికి కారణం ఏంటంటే కంటెంట్ అవైలబిలిటీ పెరగటం. ఈ కంటెంట్ అవైలబిలిటీ పెరగటం అంటే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం. ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా మనం ఇమ్మీడియట్గా దాన్ని సెర్చ్ చేసి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక ప్రాథమిక సమాచారం సంపాదించడం అనేది చాలా తేలిగ్గా మారిపోయినటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. అందుకని ఎవరైనా సరే ఏ భాష నుంచి అయినా సరే అడాప్షన్ కావచ్చు, లేకపోతే ఇన్స్పిరేషన్ కావచ్చు, లేదు స్ట్రైట్ అవే రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తున్నాం అని కావచ్చు. ఆ ప్రకటన వచ్చిన మరుక్షణం ఆ కంటెంట్ ఎక్కడుంది అని సెర్చ్ చేసి దాన్ని చూసేసి చదివేసి దాని మీద ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ఈ రీమేక్ కంటెంట్ ఎప్పుడైనా వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసిన, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఇమ్మీడియట్గా రివ్యూలు పెట్టేస్తున్నారు, కామెంట్లు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రూవ్డ్ సబ్జెక్ట్గా ఒక రీమేక్ సినిమాని తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఆడియన్స్ ఒరిజినల్ కంటెంట్తో కనెక్ట్ అయి ఉండటం వలన కంపారిజన్ వచ్చి సినిమా ఫెయిల్ అవుతుంది. చాలా సందర్భాల్లో తిరిగి తీసినటువంటి సినిమాలు ఫెయిల్యూర్కి కారణం కంపారిజనే. దేవదాస్ సినిమా ఫెయిల్యూర్కి అంటే కృష్ణ గారు తీసిన దేవదాస్ ఫెయిల్యూర్కి కానీ, లేకపోతే బాపు గారు తీసినటువంటి చాగయ్య సినిమా ఫెయిల్యూర్కి కానీ, లేకపోతే గుమ్మడి గారు తీసినటువంటి పోతన సినిమా ఫెయిల్యూర్కి కానీ ఈ కంపారిజనే కారణం. ఆ టైంలో ఆయా సినిమాలు ఒరిజినల్ వెర్షన్స్, దేవదాసు అక్కినేని నాగేశ్వరరావు గారి దేవదాసు, అలాగే గుమ్మడి గారి పోతన రిలీజ్ అయినప్పుడు నాగయ్య గారి పోతన రిలీజ్ అవటం, ఇలా జరిగింది. ఇలా జరగటం వలన ఈ కంపారిజన్ వలన ఈ సినిమాలు దెబ్బతిన్నాయి, కొత్తగా చేసినటువంటి సినిమాలు దెబ్బతిన్నాయి. అందుకని ఒరిజినల్ కంటెంట్తో కనెక్ట్ అయినటువంటి ఆడియన్స్ ఈ సినిమా చూస్తే వీళ్ళు ప్రతి ఫ్రేమ్ని ఒరిజినల్తో కంపేర్ చేస్తారు. ఈ కంపారిజన్ వలన సినిమా వాళ్ళకి ప్రాపర్గా కనెక్ట్ కాకపోవచ్చు, కావడం లేదు అనేది ప్రూవ్డ్. అంటే మీకు ఓటీటీలకు జనాలు ఎక్స్పోజ్ అవటం మొదలుపెట్టిన తర్వాత చేసినటువంటి ఏ ఒక్క రీమేకు థియేటర్లో పట్టుమని 10 రోజులు ఆడలేదు. అంటే ఏమిటి, ఇప్పుడు రీమేక్ చేస్తే విక్టరీ రాదు, ఫెయిల్యూరే వస్తుంది. మధుసూదన్ రావు గారు ఆ రోజుల్లో కాబట్టి కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కదా, ఆయన చెబితే తెలిసేది. ఈ సినిమాకి ప్రేరణ మనుషులు మారాలి అనే సినిమా తీశారు ఆయన. ఈ మనుషులు మారాలి అనే సినిమా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది, శారదకి చాలా పేరు వచ్చింది. అయితే ఇది రీమేక్ అనే విషయం ఆయన చెప్తే తప్ప తెలియలేదు ఎవరికి, మధుసూదన్ రావు గారు చెప్తే తప్ప. అలాగే అనేక సినిమాలు, అండమాన్ అమ్మాయి అది తమిళ సినిమా, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ కాంచన గారితోనూ ఆయన చేసిన మంచి రోజులు వచ్చాయనే సినిమా, అది కూడా రీమేక్. అది తమిళ నుంచి శివాజీ జయలలిత చేశారు అక్కడ, ఇక్కడ నాగేశ్వరరావు కాంచన చేశారు. ఇలా రక్త సంబంధం సినిమా రామారావు గారితో ఆయన చేసిన రక్త సంబంధం, గుడిగంటలు, ఈ రెండూ కూడా తమిళ నుంచి రీమేక్ అయినవే. అలా పాస్మలర్ అనేటువంటి సినిమాని రక్త సంబంధం అనే సినిమాగా తీస్తే తెలుగులో అది చాలా పెద్ద హిట్. దాని తర్వాత అదే రామారావు గారితో ఆలయమణి అనే సినిమాని తీసుకొచ్చి గుడిగంటలు అనే పేరుతో తీస్తే అది హిట్. ఇలా వరుసగా ఏ హీరోతో అయినా సరే ఒక రీమేక్ సినిమాతో అద్భుతమైన విజయం సాధించేవాడు ఆయన. శోభన్ బాబు గారితో ఆయన చేసినవి చాలా సక్సెస్ఫుల్ సినిమాలన్నీ కూడా రీమేక్ సినిమాలే. ఇలా ఆయన కెరియర్లో నవలా చిత్రాలు కూడా కొన్ని చేశారు, కానీ అవి ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి. శోభన్ బాబుతోనే చేశాడు ఆ ప్రయోగాలు కూడా. ఆయన చేసినటువంటి చక్రవాకం సినిమా సురేష్ బ్యానర్లో చేసిన సినిమా, అది
సురేష్ బ్యానర్లో నాకు తెలిసి ఆయన చేసిన సినిమా అదొకటే. ఆ సినిమా ఏ కారణం చేతో ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు అనేది వాస్తవం. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ నడిచింది అది. ఆ తర్వాత ఆయనే ఈ తరం మనిషి అని ఒక సినిమా పల్లవిలో చేశారు ఆయన. పల్లవి పిక్చర్స్లో మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసిన, వెంకటరత్నం గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. శోభన్ బాబు హీరో. మిస్టర్ సంపత్ అనేటువంటి నవల తీసుకుని చేశారు అది. ఆ సినిమా కూడా ప్రాపర్గా జనాలకు కనెక్ట్ కాలేదు, ఫెయిల్ అయింది. ఒక రకంగా ఈ సినిమా ఆడదు అని శోభన్ బాబు గారు ముందే చెప్పాడు. ఆయన నవల చదివాడు, మిస్టర్ సంపత్ నవల చదివి ఈ సబ్జెక్ట్ ఆడియన్స్కి పట్టకపోవచ్చండి అని మధుసూదన్ రావు గారితో చెప్పాడు ఆయన. కానీ మధుసూదన్ రావు గారితో ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు ఆయనకి. కానీ సూచనప్రాయంగా చెప్పాడు, కానీ వినలేదు ఈయన. అడ్వాన్స్డ్ సబ్జెక్టు కాబట్టి ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారు, చూస్తారు అని చెప్పాడు ఆయన. ఓకే అన్నాడు ఈయన అనివార్యంగా. దాంతో సినిమా చేశాడు ఆయన, సినిమా ఫెయిల్ అయింది. మిస్టర్ సంపత్కి ఈ తరం మనిషి అని సినిమాకి టైటిల్ మార్చారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఫెయిల్యూర్ టాక్ వచ్చింది, ఆడలేదు. ఒక రకంగా మేల్ ప్రాస్టిట్యూట్ కథ అది అని కూడా శోభన్ బాబు గారు కామెంట్ చేశాడు ఆ సినిమా మీద. ఏదేమైనప్పటికీ అలాంటి 2-3 చేదు అనుభవాలు ఉన్నాయి ఆయనకి. నవలలు ప్రూవ్డ్ సబ్జెక్టులు అనుకుని చేసిన మధుసూదన్ రావు గారికి ఏ కారణం చేతో నవలలు పెద్దగా విజయాలను అందించలేదు, కానీ తను నమ్మి చేసినటువంటి రీమేక్ సినిమాలన్నీ వర్కౌట్ అయ్యాయి. అలాగే వెంకటేష్కి కూడా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకుల తెలుగు నిఘంటువు ప్రకారం విక్టరీ అంటే రీమేక్ అని రాసుకోవాల్సినటువంటి ఒక సందర్భాన్ని వీళ్ళిద్దరూ క్రియేట్ చేశారు. దర్శక విక్టరీ, నట విక్టరీల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక పోలిక అనుకోవచ్చు, లేదంటే కోయిన్సిడెన్స్ అనండి, ఖచ్చితంగా పోలికే. ఈ పోలిక ఇద్దరికీ విక్టరీ టైటిల్స్ రావడం వెనకాల రీజన్ ఒకటే. కాబట్టి విక్టరీ అంటే రీమేక్ అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఏర్పడటం అనేది ఎంత మాత్రమూ తప్పు కాదు.